ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఘనంగా సన్మానించింది. ప్రతి పాఠశాల నుంచి అత్యధిక మార్కులు సాధించిన 2 విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేసి వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులను కూడా సత్కరించింది. సమితి అధ్యక్షుడు రాంప్రసాద్ గురుస్వామి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యధిక మార్కులు సాధిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గత 2 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి చేసిన మరియు సంస్థలో ఉన్న గురుస్వాములకి మరి నల్లమల్పు బుద్ధి గారికి సత్యనారాయణ గారికి మరియు వేదికలను చూపించిన వ్యాస దీప గారికి అభిషేక్ లోకేష్ అలేఖ్య ఎస్పీఎస్ఎస్ నేను చెప్పి ఒక కొడుకులాగా ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఉండి దగ్గరుండి నయం చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఇంటికి వచ్చి మా అత్తగారు ఎన్నిసార్లు డాక్టర్ గారికి దండం అంటే అంత గొప్ప మనసున్న లక్ష్మణరావు డాక్టర్ గారు చాలా గొప్ప వ్యక్తి. అలానే మీరు ఇందాక తోటరామారావు గారు మన నరేంద్ర గారు అన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్ అండి. నేను ఒకప్పుడు 1975 నుంచి 1998 గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ చేశాను. 98 నుంచి 2024 దాకా 2014 దాకా ఎస్ఆర్ఆర్బి చేసి రిటైర్ అయ్యాను. 2000 సంవత్సరం లోపు ఏ కాలేజీలో సీటు కావాలన్నా, ఒక డిగ్రీలో కానీ ఒక ఇంటర్మీడియట్లో కానీ సీటు కావాలంటే ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ దగ్గరికి ఎవరైనా రికమెండేషన్ వెళ్తే నీకు ఉద్యోగం కోసం రా కానీ ఇంకేదైనా పని కోసం రా కానీ గవర్నమెంట్ కాలేజీలో సీటు కోసం మాత్రం నా దగ్గరికి రావద్దు అనేవాళ్ళు. ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చినోడికి ఇస్తే కుదరదు, మెరిట్ లిస్ట్ పెడతారు. దాని మీద ఎవడన్నా ఏంటంటే వాళ్ళు ఫైట్ చేస్తే నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎలా సీటు ఇచ్చారు. తిరుపతి ఆలయం రకరకాల శివాలయం, మొన్ననే పినపాక శివాలయానికి నిన్నగాక మొన్న అగ్రహారంలో ఒకే రోజు 10 గుళ్ళు ఓపెనింగ్ చేస్తే 50,000 మందికి పట్టినన్ని 3 లోడ్లు కూరగాయలు పంపించాం. ఇప్పుడు మాకు చింతకాని మండలంలో 2 గ్రామాలు దత్తత ఉంది మా హాస్పిటల్ కింద. ఖమ్మం రూరల్ మండలంలో మా సొంత గ్రామం దత్తత ఉంది. అలాంటి పేదపల్లెల మారుమూల ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో వైద్య శిబిరాలు కానీ అభివృద్ధి కొరకు సహాయ సహకారాలకి ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం. కిషోర్ మా కజిన్ బ్రదరే. ఇలాంటి కార్యక్రమం ముఖ్యంగా ఇవాళ విద్య అనేది వైద్యము విద్య 2 వ్యాపార పరంగా దూసుకుపోయే తరుణంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తీర్ణతతో మేము కూడా ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినాం. ప్రభుత్వ పాఠశాలే కాకుండా రోజుకు 3 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకున్నాం. మా టైం బాగలేక ఆ రోజు వచ్చిన ఉద్యోగాలకు మా అమ్మ నాన్న మమ్మల్ని ఉద్యోగానికి పోనీయక ఇప్పుడు కూరగాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పిల్లల పట్టుదలతోటి ప్రభుత్వ పాఠశాలే కాదు, ప్రభుత్వంగా ఆలోచించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఇంటర్మీడియట్లో వాళ్ళకి స్పెషల్ కోటా, ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటించేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకి ఫస్ట్ ప్రాధాన్యత, లేకపోతే కొంత రిజర్వేషన్ పెడితే బాగుంటుందని మీ అందరి తరఫున మనందరి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మనం సమాజంలో తీసుకురావాలని ఒక గొప్ప ఆలోచనని ఈరోజు మనం చేశాం. ఇదే కార్యక్రమం ప్రతి జిల్లాల్లో కూడా తీసుకెళ్తున్నాం. ప్రతి దగ్గర కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక చిట్ట చివరి మాట మీ ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు మీలో ఉన్నది ఒకటే ఒక విరాళం కావాలి. మీరందరు తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరు కలిపి ఒకటే ఒక విరాళం ఇవ్వాలి. ఏంటి ఆ విరాళం అంటే సహనం. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, ఎప్పుడు అయిపోతుందా